ఈ గీ హ్యాక్ అయితే నేను కూడా ట్రై చేశాను, సక్సెస్ఫుల్ అండి. ఈ ఫుల్ వీడియో చూడండి, మీకే అర్థమవుతుంది. మనం ఎప్పుడైనా వెనపూస కరగబెడతాం కదా ఇంట్లో, కరగబెట్టిన తర్వాత ఈ గోదావరి అంతా కొంచెం పిండేసి ఇంకా పడేస్తాం కదా. సో అలా పడేయకుండా ఈసారి దాంట్లో నుంచి కూడా నెయ్యి చేద్దాం అనమాట. ఈ వీడియో అయితే నేను చూసినప్పుడు రాదేమో అని చెప్పి అనుకున్నాను, బట్ సక్సెస్ అయింది. ఆ గోదావరిలో కొంచెం నీళ్ళు అయితే పోసేసి మళ్ళీ పొయ్యి మీద పెట్టి మరగనిచ్చాను అనమాట. బాగా ఒక 5 మినిట్స్ వరకు మరగనిచ్చి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత స్ట్రెయినర్లోకి అదంతా తీసుకున్నాను. ఆ గోదావరి అంతా స్ట్రెయిన్ చేసి కింద నెయ్యి నీళ్ళు వచ్చేస్తాయి కదా కింద బౌల్లోకి, ఆ బౌల్ అంతా తీసుకొని వెళ్ళి ఒక 20 to 25 మినిట్స్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టానమాట. ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత కూడా డౌటే నాకు, వాటర్ కలిపాను కదా నెయ్యి రాదేమో అని. కానీ చూడండి ఎంత నెయ్యి అయితే వచ్చిందో ఆ గోదావరిలో నుంచి. ఈ విషయం తెలియక ప్రతిసారి అయితే అట్లా వేస్ట్ చేసేసేదాన్ని గోదావరి. కాకపోతే ఇది రోజువారీ నెయ్యి దాంట్లో కూడా వేయలేదు, విడిగా ఒక గిన్నెలో వేసుకున్నాను. ఒక 2-3 డేస్ వేసుకునేటానికి సరిపోయేటట్టుగా వచ్చిందనమాట. అట్లా వేసుకుందాము, కలిపితే మళ్ళీ వాటర్ కలిపినాయి కదా ఆ నెయ్యి కూడా పాడవుతుంది అన్నట్టు విడిగా అయితే యూస్ చేసుకున్నాను. కానీ చాలా నెయ్యి అయితే వచ్చింది, ఇది ట్రై చేయొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.